కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గ్రాంటు గ్రామంలోని శ్రీ పాల కనకదుర్గ ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు కుంకుమార్చన నిర్వహించారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్మి పూజ చేసినంత ఫలితం లభిస్తుందని అర్చకులు తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల వివరాలు ఏవైనా నన్ను సంప్రదిస్తే చెప్తాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నల్లవరం శివారు గ్రాంట్ ఓఎన్జీసీ వద్ద, అలాగే యానం నుంచి గిరియాంపేట వెళ్లే రోడ్డు పక్కన వేయించేసి ఉన్నటువంటి శ్రీ పాల కనకదుర్గమ్మ వారి ఆలయం ముందు ఈ రోజు ఉదయం నుండి కూడా ముందుగా విఘ్నేశ్వర స్వామి వారికి క్షీరాభిషేకము, దూర్వాయుగ్మ పూజ, తదనంతరం అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా లలిత అష్టోత్తరంతో శ్రీ సూక్త సంపుటి చేత కుంకుమ పూజా కార్యక్రమాలు జరిగి తదనంతరం భక్తులందరికీ కూడా వారి వారి గోత్రనామాల చేత కుంకుమ పూజా కార్యక్రమాలు చేసి అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందిస్తూ ఉన్నాము. ఇదే విధంగా ఈ రోజు రాత్రి 8-9 గంటల వరకు భక్తులు కొనసాగుతూ ఉంటారు. మామూలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ అమ్మవారంటే భక్తులందరికీ కూడా చాలా నమ్మకమైనటువంటి అమ్మవారు. భక్తుల కొంగు బంగారంగా పిలుచుకుంటారు. అమ్మవారు చాలా మందికి కలలో కనిపించి జరగబోయేటువంటి విషయాలు కూడా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరినీ కూడా పాలించేటువంటి తల్లిని, పాల వంటి ముఖం కలిగినటువంటి తల్లిని పాల కనకదుర్గమ్మగా పిలుచుకుంటారు.